నమస్కారం. బీఆర్కే మనీ కంట్రోల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సిఏ కృష్ణ నిధానా గారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే జిఎస్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఆ రిజిస్ట్రేషన్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఈ జిఎస్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది బేసికల్గా మనకి జిఎస్టి డిపార్ట్మెంట్ ఒక సైట్ ఇచ్చిందండి, gst.gov.in అని చెప్పి. ఇది గవర్నమెంట్ వెబ్సైట్. సో ఈ గవర్నమెంట్ వెబ్సైట్లో మనం ఏం చేయాలంటే, ఎవరైతే జిఎస్టి రిజిస్ట్రేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు వాలంటరీగా లాగిన్, ఎలా అయితే మన ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో లాగిన్ ఒకటి క్రియేట్ చేసుకుంటామో అలా ఒక లాగిన్ అనేది పాన్ నెంబర్ బేస్ చేసుకుని క్రియేట్ చేసుకొని దాన్ని బేస్ చేసి మీ డాక్యుమెంటేషన్ అంతా అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ అనుకోండి, కంపెనీ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్ డీటెయిల్స్, ఎక్కడైతే మనం ప్లేస్ ఆఫ్ బిజినెస్ మనం బిజినెస్ చేస్తున్నామో దానికి సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్ అయితే రెంటల్ అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్ అయితే లీజ్ అగ్రిమెంట్, ఓన్ ప్రాపర్టీ అయితే ఓన్ సేల్ డీడ్, దానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటే ఎలక్ట్రిసిటీ బిల్, ఇవన్నీ మనం అటాచ్ చేసి మనం జిఎస్టి డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి ఫస్ట్. సో ఈ స్టెప్ తర్వాత ఏమవుతుందంటే ఆధార్ అథెంటికేషన్ సెకండ్ ప్రాసెస్లో చేయాల్సి వస్తుంది. డాక్యుమెంట్స్ అన్ని ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. ఆఫ్టర్ దట్ మన ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ ద్వారా చేయాలి. తర్వాత మనకి జిఎస్టి సువిధా కేంద్రాస్ అని కొత్తగా ఏర్పాటు చేశారు. ఎవరికైతే ఓటీపీస్ ద్వారా అవ్వట్లేదు ఆధార్ ఓటీపీస్ ద్వారా, వాళ్ళు డైరెక్ట్గా సువిధా కేంద్రాస్కి వెళ్ళి మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీలో ఆ పర్సన్ వెళ్ళి సువిధా కేంద్రాల్లో ప్రెజెంట్ అయ్యి ఆధార్ అథెంటికేషన్ కూడా కంప్లీట్ చేయొచ్చు. వన్స్ ఇది కంప్లీట్ చేశాక జిఎస్టి ఆఫీసర్స్ ఇన్ కేస్ వాళ్ళకి నెసెసిటీ అనిపిస్తే, ఎక్కడైతే మీరు ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది మీరు ఎంటర్ చేశారో ఆ అడ్రస్ వచ్చి వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో వన్స్ ఫిజికల్ వెరిఫికేషన్ కండక్ట్ చేశాక అప్పుడు ఆఫీసర్ డిసైడ్ చేస్తారు మీరు ఒరిజినల్ గా ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లో బిజినెస్ ఉందా లేదా అని. దాన్ని బట్టి దే విల్ గివ్ ది జిఎస్టి నెంబర్ అనేది మనకి ఎలకేషన్ జరుగుతుంది. సో ఈ జిఎస్టి నెంబర్ అనేది మన పాన్ నెంబర్ బేస్ చేసుకుని వస్తుంది యాక్చువల్గా. సో దాంతో పాటు మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మన మెయిల్ ఐడికి డైరెక్ట్ గా జిఎస్టి డిపార్ట్మెంట్ అనేది షేర్ చేస్తుంది. నియమాలు ఏమన్నా ఉంటాయా సార్ జిఎస్టి రిజిస్ట్రేషన్ టైం? ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన నియమాల్లో మనం ఇచ్చే డాక్యుమెంటేషన్ అంతా ఒరిజినల్ ఉండాలండి. రెంటల్ అగ్రిమెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్ కానీ, డైరెక్టర్స్ డీటెయిల్స్ ఆర్ పార్ట్నర్స్ డీటెయిల్స్ కానీ. ఎందుకంటే రీసెంట్ గా మనకి ఫేక్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. సో అందుకని చెప్పి వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ కి వచ్చి రివ్యూ చేసి వెరిఫై చేశాకే మీకు ఎలకేషన్ జరుగుతుంది. సో అలాంటి రిజిస్ట్రేషన్ అనేది రాకుండా మనం అవాయిడ్ చేయాలంటే కంపల్సరీ విత్ ఒరిజినల్ డాక్యుమెంటేషన్ తో మనం అప్లై చేయాలి. ఒకే అడ్రస్ లో మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ తీసుకోకుండా డిఫరెంట్ అడ్రస్ లో డిఫరెంట్ జిఎస్టి రిజిస్ట్రేషన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇది ఒరిజినలా లేదనుకో ఫ్రాడా అనేది ఎలా తెలుసుకోవాలి సార్? అంటే వాళ్ళు కంపల్సరీ జిఎస్టి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో మనం రిజిస్ట్రేషన్ కి అప్లై చేశాక వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం వస్తున్నారండి. సో వాళ్ళు ఏదైతే మీరు అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ కి వచ్చి డైరెక్ట్ గా వాళ్ళు చూసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే గానీ నెక్స్ట్ స్టేజ్ కి మీకు ఫైల్ అనేది మూవ్ అవ్వట్లేదు. ఈవెన్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు జిఎస్టి నెంబర్ వచ్చాక కూడా రీసెంట్ గా గవర్నమెంట్ ఇనిషియేషన్ చేసింది ఏంటంటే వెల్కమ్ లెటర్స్ అని పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపిస్తున్నారు. సో ఆ వెల్కమ్ లెటర్ డైరెక్ట్ గా పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొచ్చి ఆ అడ్రస్ లో చూస్తారు. అక్కడ ఎవరైనా ఉంటే ఓకే, ఆర్ఎల్స్ లేదంటే మళ్ళీ డిపార్ట్మెంట్ కి అది రిటర్న్ చేస్తున్నారు. అలా ఏవైతే లెటర్స్ రిటర్న్ అవుతున్నాయో ఆ రిజిస్ట్రేషన్ అన్నింటినీ గవర్నమెంట్ మళ్ళీ క్యాన్సిల్ చేస్తుంది. సో కంపల్సరీ ఒరిజినల్ గా మన ప్లేస్